ఎన్నో వేల సంవత్సరాల క్రితం అర్ధరాత్రి వేళ అరణ్యాకుడు అని పిలువబడే మాంత్రికుడు తన అనుచరులతో కలిసి అవీక్ష అనబడే ప్రాచీనమైన అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో భయాన్ని గొల్పే శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఆ శబ్దాలకు అరణ్యాకుడి అనుచరులు భయపడిపోతున్నారు. కానీ అరణ్యాకుడి కళ్ళల్లో మాత్రం కేవలం కోపమే ఉంది. ఎంతో ఆవేశంగా ఆ దట్టమైన అడవిలో చేతిలోని కాగడ వెలుతురులో ముందుకు సాగుతున్నాడు. చాలా దూరం ప్రయాణం చేశాక ఒక లోయ వచ్చింది. ఆ లోయ నిండుగా నీళ్లు ఉన్నాయి. కానీ మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంది. అరణ్యాకుడు అక్కడ అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయి అక్కడ కుండపోతుగా వర్షం పడటం ప్రారంభించింది. అరణ్యాకుడు ఆవేశంగా వాళ్ళ అనుచరులతో కలిసి ఆ లోయలోని నీళ్ళల్లోకి వెళ్ళాడు. వారు నడుస్తూ ఉంటే ఏవో కొన్ని నల్లని ఆకారాలు వాళ్ళ అనుచరులని ఒక్కొక్కరి ప్రాణాలు తీసుకుంటున్నాయి. కానీ అరణ్యాకుడు అవేమీ పట్టించుకోకుండా ఆ చెట్టుని చేరుకున్నాడు. ఆ చెట్టు పైన 4 అడుగులు ఉండే పచ్చటి చర్మంతో ఎర్రటి కళ్ళతో ఒక రాక్షస జీవి ఉంది. దాన్ని చూసిన అరణ్యాకుడు, అదిగో ముంజియా, దాన్ని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఎంతో భీకరమైన యుద్ధం చేసి అరణ్యాకుడు ఇంకా వాళ్ళ శిష్యులు ఆ ముంజియాని చంపి దాన్ని కాల్చి ఆ ఎముకలతో ఒక బొమ్మని తయారు చేశారు. అరణ్యాకుడు ఆ బొమ్మని ఆ మర్రి చెట్టు యొక్క ఎడమవైపు ఉన్న కొమ్మకు కట్టి వాళ్ళ అనుచరులందరినీ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పాడు. అరణ్యాకుడి ఆజ్ఞ మేరకు అందరూ ఆ ప్రాంతాన్ని విడిచిపోయారు. మరుసటి రోజు పొద్దున్న అరణ్యాకుడిని కలవడానికి వచ్చిన అనుచరులకు షాక్ ఎదురైంది. ఎందుకంటే అరణ్యాకుడు ఆ చెట్టు యొక్క కుడి కొమ్మకు అదే చెట్టు యొక్క ఊడలతో ఉరివేయబడ్డాడు. అయితే నిన్న రాత్రి అరణ్యాకుడు చెట్టుకి ఎడమవైపు కట్టిన ముంజియా బొమ్మ అక్కడ లేదు. అనుచరులందరికీ ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మనసులో మెదిలాయి. అరణ్యాకుడు ఎందుకు ముంజియాని చంపాడు? ఆ తర్వాత తను ఎలా చెట్టుకి ఉరివేయబడ్డాడు? అసలు దీనన్నిటికీ కారణమైన ఆ ముంజియా బొమ్మ ఎలా మాయమైంది? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే జెన్జీ హారర్ స్టోరీస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, ప్రస్తుతం 2024వ సంవత్సరం. దేవిక వయసు 22 ఏళ్ళు. ఈరోజు తన పుట్టినరోజు. ఎంతో సంతోషంగా తన ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ అందరికీ కలిపి గ్రాండ్గా బర్త్డే పార్టీని తన ఇంట్లోనే అరేంజ్ చేసింది. అందరూ బాగా ఎంజాయ్ చేసి దేవికాకి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇచ్చారు. రాత్రి అయిపోవడంతో అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దేవిక రూమ్ మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఒక్కొక్క గిఫ్ట్ని ఓపెన్ చేసి మురిసిపోతుంది. అలా ఒక్కొక్క గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్న దేవిక కళ్ళు ఒక విచిత్రమైన గిఫ్ట్ బాక్స్ మీద పడింది. తన కళ్ళు ఈ బాక్స్ని చూడటానికి కారణం ఆ బాక్స్ బ్లాక్ కలర్లో నెగిటివ్ వైబ్ని దేవికాకి ఇస్తుంది. అసలు అందులో ఏముందో చూడటం కోసం దేవిక ఆ బాక్స్ని ఓపెన్ చేసింది. అయితే ఆ బాక్స్లో ఒక విచిత్రమైన వికృత బొమ్మ ఉంది. దేవిక ఈ బొమ్మని ఎవరిచ్చారో తెలుసుకోవడం కోసం ఆ బాక్స్ మొత్తాన్ని చూసింది. కానీ దానిపైన ఎటువంటి పేరు లేదు. దేవిక ఎవరో ఫ్రెండ్ పేరు రాయడం మర్చిపోయాడు అని అనుకొని ఆ బొమ్మను బాక్స్ నుంచి బయటికి తీస్తుంది. ఆ బొమ్మని దేవిక చేతిలోకి తీసుకొని దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. తరువాత ఆ బొమ్మని నేల మీద పెడుతుంది. వెంటనే ఆ బొమ్మ వికృతమైన గొంతుతో అరవడం ప్రారంభిస్తుంది. సడన్గా వచ్చిన సౌండ్ వల్ల దేవికకి కంగారు పడుతుంది. వెంటనే నేల మీద ఉన్న బొమ్మని చేతిలోకి తీసుకుంటుంది. అప్పటి వరకు ఏడుస్తున్న బొమ్మ మళ్ళీ కామైపోతుంది. మళ్ళీ దాన్ని నేల మీద పెట్టినప్పుడు ఆ బొమ్మ మళ్ళీ ఏడుస్తుంది. కేవలం అది దేవిక చేతిలో ఉన్నంత వరకే కామ్గా ఉంటుంది. మొదట దేవిక ఆ బొమ్మని ఆన్ ఆఫ్ చేసే బటన్ ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేస్తుంది. కానీ తనకి అలాంటిది ఏమీ దొరకలేదు. సరే, బ్యాటరీ తీసేస్తే ఏ బొమ్మైనా పనిచేయకుండా ఉంటుంది కదా అని చెప్పి బ్యాటరీస్ తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ బొమ్మ ప్లాస్టిక్తో తయారు చేసినట్టు దేవికకి అనిపించలేదు. దాని లోపల కూడా అసలు ఎలాంటి బోర్డులు కానీ, వైర్స్ కానీ, బ్యాటరీస్ కానీ లేవు. అంతా ఖాళీగా ఉంటుంది. దేవికకి అదంతా చూసి కాస్త కంగారు పుట్టి తన చేతిలో ఉన్న బొమ్మని దూరంగా విసిరేస్తుంది. ఆ పని వల్ల ఆ బొమ్మ యొక్క చెయ్యి విరిగి పక్కన పడిపోతుంది.
ఇప్పుడు ఆ బొమ్మ ఇంతకు ముందు కంటే గట్టిగా బాధగా ఏడుస్తుంది. కాసేపు అలానే చూసిన దేవికకి మరింత భయంకరమైన సంఘటన కనపడింది. అదేంటంటే ఆ బొమ్మ యొక్క విరిగిపోయిన భాగం నుంచి రక్తం కారుతుంది. దేవిక అది రక్తం కాదు, ఏదో ఎర్రటి లిక్విడ్ అయి ఉంటుంది అని తనను తాను సంధాయించుకొని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తుంది. అప్పుడే దేవికకి ఒక భయంకరమైన విషయం అర్థమవుతుంది. అది ఏదో ఎర్రటి నీరు కాదు, నిజమైన రక్తం అని. ఇప్పుడు ఆ బొమ్మ దగ్గర నుంచి ఒక కుళ్ళు కంపు కూడా కొడుతుంది. అదే టైంకి కరెంటు పోయి ఇల్లు మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే దేవికకి ఒక సందేహం వస్తుంది. ఇప్పటి వరకు ఏడుస్తున్న బొమ్మ హఠాత్తుగా ఏడుపు ఆపేసింది ఏంటి అని. తనకి మెల్లగా ఆ గదిలో ఎవరో నడుచుకుంటూ తన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటా అని ఫోన్లోని టార్చ్ లైట్ని ఆన్ చేసి చూసిన దేవికకి గుండె ఆగిపోయినంత పనైంది. ఏదో నల్లటి పొడవైన దెయ్యం ఆ డాల్ని పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ దేవిక దగ్గరికి వచ్చింది. తన చేతిలో ఆ బొమ్మని పెట్టి అక్కడి నుంచి మాయమవుతుంది. దేవికకి ఒక్క సెకండ్ తాను అక్కడ ఏం చూసిందో తనకే అర్థం కాలేదు. వెంటనే సోయలోకి వచ్చిన దేవిక భయంతో ఆ బొమ్మని ఇంట్లో నుంచి బయటికి విసిరేస్తుంది. ఆ బొమ్మ బయటికి వెళ్ళిన మరుక్షణం అప్పటి వరకు కరెంటు లేక చీకటిగా ఉన్న గది ఒక్కసారిగా కరెంటు వచ్చి లైట్స్ ఆన్ అవుతుంది. ఆ వెలుతురులో తన గదిని చూసిన దేవిక షాక్ అవుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే దేవిక ఆ ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసి కొన్ని గిఫ్ట్స్ని కూడా ఓపెన్ చేసింది. కానీ ఇప్పుడు అసలు అవేమీ జరగనట్టు ఇల్లు మొత్తం చిందరవందరగా క్లీన్గా లేకుండా ఉంది. అంతేకాదు అన్ని గిఫ్ట్స్ మునుపటిలాగా ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలానే దేవిక ఆ బొమ్మ వచ్చిన బ్లాక్ బాక్స్ ఆ గిఫ్ట్స్ మధ్యలో ఉందా అని చూస్తుంది. అక్కడ ఆ బ్లాక్ బాక్స్ ఇంతకుముందు అది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంటుంది. అది చూసి దేవిక భయపడిపోయి ఇంటి నుండి బయటకి పారిపోతుంది. పార్టీని విడిచి వెళ్ళిన స్నేహితుల్లో కొంతమంది ఇంకా దేవిక ఇంటి దగ్గరే ఉంటారు. దేవిక వెంటనే వారిని పట్టుకొని ఇంట్లో దెయ్యం అని అంటుంది. వారికి దేవిక మాటలు అసలు ఏమీ అర్థం కావు. దేవికకి ఒక సందేహం వచ్చి వారిని ఇలా అడుగుతుంది, మీరు ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. దానికి వారి స్నేహితులు ఇప్పుడేగా పార్టీ అయ్యింది అని అన్నారు. దేవికకి అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది. దేవికకి బెస్ట్ ఫ్రెండ్ అయిన అనురాగ్ దేవికని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ దేవికని ఫుల్గా చెక్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని చూసి షాక్ అవుతాడు. వెంటనే అనురాగ్ని పిలిచి దేవికకి ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని అడుగుతాడు. దానికి అనురాగ్ అయోమయంగా, దేవికకి హెల్త్ ఇష్యూస్ ఉండటం ఏంటి, తను ఇంతకు ముందు వరకు బాగానే ఉంది, సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పాడు. అసలు దేవికకి ఏమైంది అని అనురాగ్ అడిగాడు. దానికి డాక్టర్, నాకు అర్థం అవటం లేదు, ప్రతి గంటకి దేవికకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఒక పార్ట్కి రిలేటెడ్ అయ్యేది వస్తుంది. బ్రెయిన్, హార్ట్, లంగ్స్ ఇలా వాటికి చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ వాటంతట అవే పుట్టుకు వస్తున్నాయి. ఇలానే జరిగితే దేవిక 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని డాక్టర్ చెప్తాడు. ఆ మాటలకి అనురాగ్ షాక్ అవుతాడు. ఫ్రెండ్స్, దేవికకి అసలు ఏం జరిగింది, ఇకపైన తనకి ఏం జరగబోతుంది, ఎన్నో వేల సంవత్సరాల క్రితం అరణ్యాకుడు తయారు చేసిన ముంజియా బొమ్మ అసలు దేవిక దగ్గరికి ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ని చూడండి. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.